సార్వత్రిక ఎన్నికలలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మాచర్లలో ఈవీఎంలను ఎమ్మెల్యే పగలగొట్టడం దారుణమని అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 3 నెలల్లో వేట మొదలు పెడతామని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటి పరిణామాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఎన్నికల ఈవీఎంలు మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళల్లో ఒక తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ నుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 13వ తేదీ జరిగినట్టు ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన